నమస్తే. ఈరోజు మనం సుబ్బారావు గారితో ఉన్నాం. ఆయన అరెకరంలో బెండ తోట వేశారు. దాంట్లో వచ్చిన లాభం ఏంటి, నష్టం ఏంటి, దాంట్లో వచ్చిన లోటుపాట్లు ఏంటి అనేది సుబ్బారావు గారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన రైతు నేస్తం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్టే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే. మీరు ఏం వెరైటీ చేశారండి ఇది బెండ తోట? 008 008. దీంట్లో ఎన్నాళ్ళు అవుతుంది మీరు పంట వేసి? ఈ పంట వేసి 50 రోజులు అవుతుంది. 50 రోజులు అంటే 50 రోజులు కాపు వచ్చిందా మీకు? కాయలు కోస్తున్నాం. 50 రోజులు కాయలు కోస్తున్నాం. బాగా దిగుబడి ఈ విత్తనం బాగా ఉంటుంది. ఇది 008. 008. ఇది ఇప్పుడే వేసారా, ఇంతకు ముందు ఎప్పుడన్నా వేసారా బెండ తోట? బెండ తోట వేస్తా. ప్రతి సంవత్సరం వేస్తారు? ప్రతి సంవత్సరం వేస్తా. ఇదే వెరైటీ వేస్తారా? ఇదే వెరైటీ వేస్తాము. ఒక తప్పుడే మారుస్తూ ఉంటాము. ఈ వెరైటీ నిర్దేశ 30 సెంటు నిర్దేశిస్తే 300 10 కిలోలు 300 ఉంటేనే ₹1,00,000 వచ్చింది. ₹1,00,000? 10 కిలోలు 300 ఉంది. 10 కిలోలు 300 ఉంటే 30 సెంట్కి ₹1,00,000. 30 సెంట్కి 1,00,000 వచ్చినాయి. 1,00,000 వచ్చినాయి అంటే దాదాపుగా ఎకరాకి 3,00,000. 3 లక్షలు ఎకరానికి ₹3,00,000 ఆదాయం తీసాం. అది అంటే తోట మనం మొదలేసింది కాడి నుంచి అయిపోయిన దాకా అదే రేటు ఉంది. ఓకే. 300. మంచి రేటు ఉంది. పద్దాక రేటు ఉండదు కదా మీకు? పద్దాక రేటు లేదని అనుకో, దాదాపు ఏదో 40-50 ఏళ్ళ రూపాయలు లోపు వచ్చేస్తాయి. ఓకే. ఏదైనా కూడా 40-50 ఏళ్ళ రూపాయలు మాత్రం తగ్గదు. అదే 10 కిలోలు 20 ఉందనుకో రావు, అంటే ఇంకా తగ్గిపోయిద్దిగా. ఓకే. అది ఒక్కోసారి 10 రూపాయలు కూడా అమ్ముతుంది కదా? 10 రూపాయలు అమ్మినప్పుడు ఆ కోత కూలి రాదు. బెండ్లు అనగానే కూలీలు కూడా గబక్కన కొయ్యటానికి రారు. మనం సొంతంగా కొంతవరకే కోసుకుంటేనే, కోసుకోగలిగితేనే బెండ తోట వేసుకోవాలి. బెండలు వేసుకోవాలి. లేకపోతే కూలీలుగా రావాలంటే దీనికి రారు. అది అయినా బెండ తోట ఎందుకు వేస్తున్నారు మీరు? అంటే కూలీలు ఇబ్బంది అంటున్నారు కదా? ఇబ్బంది అంటే మనం వేసేది కొద్దిగా ఒక కొంట 1/2 ఎకరం వేసి రోజు కోత పెట్టి మేమిద్దరం ఉంటాం కింద. రోజు సగం కోసుకుంటాం. రోజు సగం అంటే 2 రోజుల్లో కోత. రోజు కోత, సగం ఒకనాడు కోస్తాం, సగం ఒకనాడు కోస్తాం. అట్లా రోజు కోత కాడికి సరిపోయింది. అది ఇది అంటే రోజు ఇడిసి రోజు కోస్తారా? కాపు వచ్చేసేపాటికి మీరు రోజు ఇడిసి రోజు కోస్తాం, కొయ్యాల్సిందే. ఏ కాయ అయినా ఇప్పుడు టమాటా ఉంది, అది 5-6 రోజులు కాదు, వారమైనా ఆగిద్ది టమాటా. ఇది రోజు కొయ్యిపోయాం అనుకో, బనికిరావు కాయలేక ముదిరిపోతాయి. అసలు బనికిరావు. ఇటు పొడిగిత్తనమా పొట్టిత్తనం అండి? ఇది పొడిగిత్తనమే. పొడిగిస్తున్నాం. హైట్ పెరుగుతుందా? హైట్ బాగా పందిరిస్తున్నాయి. దానికి దీనికి తేడా ఏంటి? దేనికి? పొట్టిత్తనానికి పొడిగిత్తనానికి తేడా ఏంటి? పొట్టిత్తనం అంటే అది కొంత చిల్ల కిందగా వేసిద్ది. వేసి అది పిల్లకే కొన్ని వెరైటీలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నిరుడు బాగా మనకి సూట్ అయ్యింది. మళ్ళీ ఈయోడు కాదు ఇదే విత్తనం వేసా. అది ఇప్పుడు అది పొట్టెత్తనం బాగా కింద కొమ్మలు ఎక్కువ వస్తాయి, కాపు ఎక్కువ వస్తుందేమో కదా? అది కాపు ఎక్కువ అంటే ఆ వారం అది కాయ కొరస వచ్చింది. ఇది ఇప్పుడు చెట్టుకి ఒక్క కాయ దొరికింది ఏమైంది అంటే నీట్ గా బలంగా ఉండిద్ది. చిల్లర పోయి కాయలు పంగకే చిల్లర పోతాయి. అది కాయ కొరస వచ్చింది. ఈ కాయ నీట్ గా ఉంది. ఇప్పుడు హైబ్రిడ్ వెరైటీల్లో కొన్ని బాగా పొడుగ్గా వస్తున్నాయి. ఇంత పొడుగు ఉంటుంది కాయ, అని లేతగానే ఉంటది కాయ లేతగా ఉంటది. కాకపోతే జనాలు కొంటాకి ఎక్కువ ఇష్టపడరు. అది అమ్మో ఎంత పొడుగున ఉందా, అది ముదిరిపోయిందేమో అనుకుంటారు. అది సేల్ ఇదే బాగుండేది. సేల్ ఇదే బాగుండేది. కాకపోతే ఏంటంటే మనము అంత పొడుగు అవుతుంది అని అనుకుంటే రోజు కొయ్యాల్సింది, రోజు కోత పెట్టాలి. అది అప్పుడు చిన్నకాయ అప్పుడు లైన్ గా ఉండిద్ది. అది రోజు కొయ్యాలంటే ఇప్పుడు 1/2 ఎకరం చేను 2 మనుషులు రోజు కొయ్యాలంటే కొయ్యలేరుగా. అందుకని ఒక రోజు సగం ఒక రోజు. ఇవాళ వచ్చిన వాళ్ళు కాయలు కొత్తానికి రేపు రారు కూలీలకి. వాళ్ళకే ఒకవేళ వచ్చినా గానీ వాళ్ళు 2 గంటలకే 300 ఇయ్యాలి వాళ్ళకి. 2 గంటలకు 300? పద్దాకు కొయ్యరు బెండకాయలు. ఇప్పుడు మామూలుగా మన కలుపుకొచ్చారనుకో
8ంటికి వచ్చి 2 దాకా ఉంటారు. అదే బెండ తోట ఉండలేదు. కూల్ రోడ్ కూడా ఎక్కువ దీనికి, కూలి రేట్ కాదు ఎక్కువే. అది కాకపోతే బెండకాయే మనం అమ్మలేము చౌకైతే. అదే టమాటా అనుకో చౌకైనా రోజు తింటారు. బెండకాయలో అంత సీల్ అవ్వవు. అదేలే, టమాటా అంటే అన్నిట్లో అన్ని కూరల్లో మిక్స్ చేస్తారు కాబట్టి నడుతుంది, అది రోజు కొంటారు. అవును. బెండకాయల్లో అట్లా రేట్ ఉంటే లైన్ కుదిరిద్ది, రేట్ లేదనుకో అసలు వాటిని అమ్మలేము అసలు. అది ఇప్పుడు టమాటాతో పోల్చుకుంటే బెండకాయ కొంచెం ఇబ్బంది బాగా. రేట్ ఉంటే పర్వాలా. అదే చెవటలా నీళ్ళు తోట కింద కానించి మొదలేసాను, అయిపోయిన దాకా 300 ఉంది. అప్పుడు ₹1,00,000 వచ్చింది. అదేలే, ఒక టైంలో రేట్ ఉన్నా లేకపోయినా ఇంకో టైంలో రేట్ ఉండిద్ది అని చెప్పేసి మీరు కంటిన్యూస్ గా బెండ తోట వేస్తానే ఉంటారు. అది ఒకేది వస్తా ఉంటాయి, ఒకేది పోతా ఉంటాయి. కాకపోతే 7 రేట్ లేదని మన మామూలు